తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 2026 గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ఈసారి తెలుగు వెలుగులు ఢిల్లీ వేదికపై ధృవ తారల్లా మెరిశాయి. మొత్తం 11 మంది తెలుగు ప్రముఖులను పద్మశ్రీ వరించింది. ఇందులో తెలంగాణ నుంచి 7, ఆంధ్రప్రదేశ్ నుంచి 4 విజేతలుగా నిలిచారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సినీ గ్లామర్తో పాటు సామాజిక సేవకు ఈసారి పెద్దపీట పడింది. ఒకప్పుడు వెండితెరను ఏలినటువంటి సీనియర్ నటులు మాగంటి మురళీమోహన్ గారు, అలాగే మనందరి నట కిరీటి గద్దె రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మశ్రీ అవార్డు లభించింది. వీరితో పాటు అన్నమయ్య సంకీర్తనలను విశ్వవ్యాప్తం చేసిన గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి మరణానంతరం ఈ గౌరవం దక్కింది. కేవలం కళలే కాదు, అక్షర సేద్యంలోనూ ఏపీ తన ముద్ర వేసింది. సాహిత్యం మరియు విద్యా విభాగంలో విశేష కృషి చేసిన వెంపటి కుటుంబ శాస్త్రి గారిని కేంద్ర పద్మశ్రీతో గౌరవించింది. విలువలపైన ఆధారపడిన విద్యను సమాజానికి అందించడంలో ఆయన పాత్ర వెలకట్టలేనిది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఈసారి మెడిసిన్ రంగాలలో మన రాష్ట్రం సత్తా చాటింది. ప్రముఖ వైద్యులు డాక్టర్ గూడూరు వెంకటరావు గారు, అలాగే క్యాన్సర్ నిపుణులు డాక్టర్ విజయ ఆనందరెడ్డి గారిని పద్మశ్రీ వరించింది. ప్రాణదాతలుగా వీరు చేస్తున్న సేవలకు దక్కిన అసలైన గుర్తింపు ఇది. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో తెలంగాణ నుంచి 3 దిగ్గజాలు ఎంపికయ్యారు. చంద్రమౌళి గడ్డమనుగు, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ మరియు జన్యుశాస్త్ర పరిశోధనలో పేరుగాంచినటువంటి కుమారస్వామి తంగరాజ్ గారు ఈ యొక్క జాబితాలో ఉన్నారు. మన మేధస్సు ప్రపంచ స్థాయికి చేరుకుందని చెప్పడానికి వీరి విజయాలే నిదర్శనం. చివరిగా కళా విభాగంలో కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డి గారు తన నృత్య ప్రతిభకు పద్మశ్రీ అందుకున్నారు. అలాగే పశుసంవర్ధక విభాగంలో విశేష సేవలందించినటువంటి రామారెడ్డి మామిడి గారికి మరణ అనంతరం ఈ పురస్కారం దక్కింది. తెలుగు జాతి గర్వించదగ్గ ఈ 11 మంది ప్రముఖులకు సుమన్ టీవీ తరపున అభినందనలు.